హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే సొరకాయ పప్పు అండి. ఎంతో రుచికరమైన సొరకాయ పప్పు ఇలా చేసుకోవాలో తెలుసుకుందాం. నేనైతే కుక్కర్లో అయితే చేస్తున్నాను. ఒక టీ గ్లాస్ కందిపప్పుని తీసుకున్నాను. దానిలో ఏమైనా రాళ్ళు ఏమన్నా ఉంటాయేమో చూసుకొని ఏరుకోండి. ఒకసారి చూసుకోండి. ఈ కుక్కర్లో తీసుకున్న పప్పుని ఒక 2 సార్లు లేదా 3 సార్లు మంచిగా కడుక్కోండి. ఈ నీళ్ళు ఉంటాయి కదండి, ఈ నీళ్ళని తీసుకుని చెట్లకైనా వేసుకోండి, చాలా మంచిది. మొక్కలకైనా పోసుకోవచ్చు. ఇప్పుడు వాష్ చేసేసానండి. ఇప్పుడు నేను ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాను. అర సొరకాయ తీసుకొని చెక్కు మొత్తం తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఓ 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి, తుంచి వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ టమాటా వేసుకున్నాను సన్నగా తరిగి. చింతపండు తీసుకున్నానండి, చూసారా, కొంచెం చింతపండు తీసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 చెంచాలు కారం తీసుకున్నాను. మీకు ఇష్టం అండి, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీ టేస్ట్కి సరిపడా. ఉప్పు అయితే నేను ఇప్పుడు వేయట్లేదండి, ఎందుకంటే ఆ పప్పు మొత్తం ఉడికిపోయిన తర్వాత మెదుపుకునేటప్పుడు వేసుకోవచ్చు. నీళ్ళైతే ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి నేను. కొంతమంది చింతపండు ఇప్పుడు వేయరు, లాస్ట్లో వేస్తారు. అది నేనైతే ఇలాగే వేస్తానండి, బాగుంటుంది. కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి పెట్టానండి. విజిల్స్ ఒక 5 విజిల్స్ అయినా రానివ్వండి, పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఒక్క పలుకు కూడా లేకుండా ఉడికిపోతుంది. ఇప్పుడు తీసి చూద్దామండి, అయిపోయింది. చూసారా, అన్నీ మంచిగా ఉడికిపోయాయండి. చూసారా, పప్పు మెరుపు చూస్తే ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడైతే కళ్ళుప్పు వేసుకుంటున్నాను, టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు తీసుకున్నానండి. కళ్ళుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. మెదుపుకునేటప్పుడు మాత్రం కళ్ళుప్పు ఉంటే చాలా మంచిది. కొంతమంది మెదుపుకోవడం రాక, లేకపోతే ఎందుకులే అని చెప్పి కొంతమంది మిక్సీలో వేస్తుంటారు. మిక్సీలో అసలు వేయొద్దండి, అసలు టేస్ట్ బాగోదు, మొత్తం పేస్ట్ లెక్క అయిపోతుందండి. ఇలా మెదుపుకోండి, టైం ఏం పట్టదండి ఎక్కువ. గట్టిగా ఉంది కదా, నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి దీనిలోకి. చూసారా, అయిపోయింది మెదుపుకోవడం. వాటర్ యాడ్ చేసుకున్నానండి, హాఫ్ గ్లాస్. ఇప్పుడు పోపు ఎక్కించుకుందాం. 1.5 చెంచాల ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నానండి. పచ్చెనపప్పు, ఆవాలు, సాయమినపప్పు వేసుకున్నాను. కొంతమంది జీలకర్ర లాస్ట్లో వేస్తారండి, నేనైతే ముందే వేసేసాను. అదే ఎలా వేసినా వేగుతాయండి, ఏం కావు. కదుపుకోండి అటు ఇటు. ఇప్పుడైతే నేను ఒక హాఫ్ ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకోండి, అటు ఇటు కలుపుకోండి. మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర అయితే లేదండి, అయిపోయింది, అందుకనే వేయట్లేదు. ఇలా వేయించుకోండి. ఇప్పుడు 4-5 రెమ్మలు వెల్లుల్లిని దంచి వేసుకోండి. వెల్లుల్లిని మాత్రం తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్, ఆ స్మెల్ సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా పోపుల్లో వేసుకునేటప్పుడు వెల్లుల్లిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, దీంతో టేస్టే మారిపోతుంది, అసలు సూపర్ ఉంటుందండి. చూసారా, ఆనియన్స్ ఎలా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయో. వేగిపోతుందండి, మన పోపు అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను, ఫ్రెష్ కరివేపాకు. అయిపోయిందండి. ఇప్పుడు మనం మెదుపుకున్న పప్పుని తీసుకొచ్చి వేసుకోండి దీనిలో.
అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ దేనిలోకైనా సూపర్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో సొరకాయ పప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని, ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.